ఈ టైంలో మారమేంట్రా, స్టార్ట్ అవ్వరా. వస్తున్నా. నేను అదే పనిలో ఉన్నా. ఆటగాడే అమ్మ నా తాతో, నువ్వు మామూలుడు కాదురో. మే ఐ కమిన్ సార్? Yes, come in. సార్ Have a seat. రాము సార్. చారిని పిలు. ఓకే సార్. చెప్పండి సార్. చారి, ఈజ్ యువర్ న్యూ టీమ్ మెంబర్ పార్దు. ప్లీజ్ గైడ్ హిమ్ Hello. అండ్ షో హిస్ చైర్. హాయ్ గైస్, హీ ఈజ్ అవర్ న్యూ టీమ్ మెంబర్ హలో. పార్దు, ప్రదీప్, చక్రి. హాయ్. ఇంకోడేడ్రా, బయటికి వెళ్ళాడు. ఒకడు బయటికి వెళ్ళాడంట. ఒకటి Okay. వీక్ ఆఫ్, వచ్చాక పరిచయం చేపిస్తా. సరే. హలో నాన్న. Cheers. ఎరా మామా, ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది? బాగానే ఉందిరా. పోనీలే, మొత్తానికి నువ్వు అనుకునే జాబ్ సాధించేసావు. ఇంకేంటి, పెళ్ళేగా? పెళ్లి గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుందిరా. ఇప్పుడు ఏమైందిరా? చిన్నప్పటి నుండి సరిగ్గా చదవకపోతే జాబ్ రాదు, మంచి జాబ్ రాకపోతే సరైన శాలరీ రాదు, సరైన శాలరీ రాకపోతే నీకెవరు పిల్లనెవరు అని చెప్పి చెప్పి నాకు పెళ్ళి అంటేనే భయం స్టార్ట్ అయ్యేలా చేశాడురా మా నాన్న. అబ్బా, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ కొట్టేశావు, శాలరీ కూడా సాయి వంచి కొనిపడేసేంత వస్తుంది కదరా. మరి బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో చూస్తున్నాం కదా. 6 feet హైట్ ఉండాలి, 6 pack బాడీ ఉండాలి, 6 lakhs శాలరీ ఉండాలి, సొంత ఇల్లు, కారు, అత్తమామలు కూడా ఉండకూడదంట. కానీ ఒరే, అబ్బాయి బాగుండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి, తనను అర్థం చేసుకోవాలి, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలని ఎందుకు ఆలోచించర్రా? అది నిజమే మామో. వీళ్ళు ఇలా ఉంటే మా నాన్న ఓ పక్క పెళ్ళి పెళ్ళి అని సాగు కొడుతున్నాడు. మన ఊర్లో 10th ఫెయిల్ అయిన సుజాత ఉంది కదా, ఆ, దాన్ని ఇచ్చి చేస్తానంటున్నాడు. ఏంటి, ఆ గేదెలు మేపుకునే సుచేతనా? వద్దు మామ, వద్దా, వద్దా అంతే. ఉమ్, నీకు మంచి అమ్మ దొరుకుతుంది మామ, పడుకో. దొరుకుతుంది మామ. ఏంటి తెల్లారిపోయింది మామా. అమ్మో, టైం అయిపోయింది. బా, సారీ సారీ సారీ. హలో చెప్పరా. ఏంట్రా నిద్ర లేపుకుంటూ వెళ్ళిపోయావు? నువ్వెన్న ప్రపంచ యుద్ధానికి వెళ్ళాలేంట్రా? పెట్టే. మామ మామ మామ, అందుకు డబ్బులు అడుగుదామంటే ఫోన్ కట్ చేసాడు. అబ్బా, దీని అమ్మ జీవితం ఒక్క కలర్ కూడా లేదేంట్రా. బయట తగిలిన అమ్మాయి మన ఆఫీసా పక్క ఆఫీసా అర్థం కావట్లేదే. సారీ. పార్దు ఏం చేస్తున్నాడు? సారీ. ఏం చేస్తున్నావు పార్దు? వర్క్ అది చేయకుండా చారి, మెయిల్ పంపించావా? 2 minutesలో పంపించేస్తాను. ఓకే ఓకే, పంపు ఫాస్ట్గా. ఓకే, 2 minutes. ఈ టైంలో తను నా పక్కనుంటే ఎంత బాగుండు. ఏంటి ఆలోచిస్తున్నారు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళరా? పడుకోండి. చుట్టూ చీకటి, ఆ చీకటిని తరిమేస్తూ ఎటు చూసినా వెన్నెల, చల్లని చిరుగాలిలా నీ నవ్వు. నీ నవ్వును చూస్తూ నీతో ఇలా కొన్ని వేల రాత్రులు గడపాలని ఆశగా ఉంది. అబ్బో, కవిత్వం. గడుపుదాం గడుపుదాం, పడుకోండి.
మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సార్. పిలిచారు? ఏంటి పార్దు, వర్క్ మానేసి ఏదో అమ్మాయి కోసం వెతుకుతున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. మన చారి గారు కూడా చెప్తున్నారు. అలా ఏం లేదు సార్. చూడు పార్దు, పెళ్ళి అనేది అవనంతో బాగానే ఉంటుంది. ఒకసారి పెళ్ళి అయిందా ఆ ఊబిలో నుంచి ఎవ్వరు బయటికి రాలేరు. ఏమంటారు చారి గారు? అంతే సార్, అంతే. ఇదిగో ఇంటి నుండి ఫోన్ కాల్. ఇప్పుడు మాట్లాడడం తప్ప తప్పించుకోవడం అంటూ ఉండదు. ఆ సీఎం అయినా పిఎం అయినా. సరే నేను మాట్లాడి వస్తాను. టీ చెప్పాను, మీరు తాగుతూ ఉండండి. హా, సరే సార్. పార్దు, హలో, ఏంటి? ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు? కోపం కాదురా, బాధ. లేక లేక ఒక అమ్మాయి నచ్చిందంటే అమ్మాయి కూడా ఏంట్రా అమ్మాయి నచ్చిందా? ఎక్కడుంటది? ఏం చేస్తుంది? మీ ఆఫీసేనా? బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. కానీ కానీ ఏంట్రా ఇంక పెళ్ళే. ఇదిగో మామకు కాల్ చేసి ముహూర్తాలు పెట్టామంట. అలాగే తను మా ఆఫీస్లో కాఫీ కప్పులు కడుక్కుంటుందని కూడా చెప్పు. ఏంటి కాఫీ కప్పులు కొడుకుంటుందా? వద్దురా బాబు, మీ నాన్న అసలే మంచోడు కాదు, తిడతాడు. రే నోరు మీరా. తను నాకు బాగా నచ్చిందిరా. నా మైండ్లో నుంచి పోవడం లేదు. తనతో ఒక లైఫ్నే ఊహించుకున్నా. అందుకని దాన్ని చేసుకుంటావు ఏంటి? నవ్వుతారా? ఎవడరా నవ్వేది? నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ఇంట్లో సౌందర్య పని మనిషి కాదా? మన రజనీ చేసుకున్నాకే కదా మహారాణి అయింది. అలాగే తను నన్ను చేసుకున్నాక మా ఇంటి మహారాణి అవుద్ది. తప్పేంటి? అది సినిమారా బాబు. తను నా లైఫ్ రా. అంత మాట అన్నాక ఇంకేం చేస్తాం? మీ బాబు నేను ఒప్పిస్తాలే. మా చెల్లి అంత బాగుంటుంది ఏంట్రా? దేవతలా ఉంటుందిరా. ఒక్కసారి ఫోటో పంపించు మామ, మా చెల్లిని ఇప్పుడే చూడాలి. ఆ, పంపుతున్నా చూడు, చూసి కాల్ చేయి. సారీ. యాండే మాట్లాడచ్చా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? షాప్ దగ్గరైనా చూసానా? కాదు కాదు కాదు. పోనీ ఏ బస్ స్టాప్లైనా చూసానా? వినేసిందే ఏంటి? ఏంటి? మీరంటే నాకు కూడా ఇష్టమే అండి. నా గురించి ఆఫీస్లో అంతా వెతకడం, అందరినీ నా గురించి అడగడం. అదేం లేదు. నాకు ఈ విషయాలన్నీ చాలా చాలా ఇష్టాన్ని పెంచాయండి. నేను పని అమ్మాయినని తెలిసినా నన్ను చేసుకుంటానని చెప్పేసి చూడండి, నాకు బాగా నచ్చేశారండి. నన్ను పెళ్లి చేసుకుంటారా అండి? కట్ చేసాడేంటి? ఒరే ఫోన్ ఎత్తరా. ఒరే మామా. ఏంట్రా? నువ్వు వర్క్ చేసే కంపెనీతో పాటు ఇంకా 13 కంపెనీలకు కాబోయే సీఈఓరా తను. కట్ చేసాడేంటి? ఇప్పుడు చెప్పు, పెళ్ళెప్పుడు చేసుకుందాం? అంటే